హాయ్ హలో అందరికీ ఈరోజు క్లాస్లో వచ్చేసి మనము ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేద్దాము. ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి 34 సైజ్ అండి. 34 సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే ఈరోజు నేను చూపిస్తున్నాను. ముందుగా మనము లైనింగ్ని షింక్ చేసి మనం బాగా అరేంజ్ చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే మనకు షింక్ అయిన బ్లౌజ్ అయితే చక్కగా వస్తుంది. ఇక్కడ మనం ప్రిన్సెస్ షేప్ అన్నాం కదా, ఇదిగోండి ఇక్కడ స్లీవ్లెస్ బ్లౌజ్ అనమాట. స్లీవ్లెస్ బ్లౌజ్ ఇక్కడ హ్యాండ్స్ అయితే ఇట్లా రఫుల్గా ఇచ్చేస్తున్నారు ఫ్లవర్ డిజైన్గా. బ్యాక్ సైడ్ నెక్ డీప్ ఉంది చూడండి. ఈ విధంగా బ్యాక్ 2 రోప్స్, ఇంకా ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా 2 రోప్స్ ఉన్నాయి. బ్యాక్ డీప్ నెక్ 11.5 వరకు నెక్ ఉంది. ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ స్వీట్ హార్ట్ నెక్ అయితే పెట్టున్నానండి. ప్రిన్సెస్ షేప్ అయితే కట్ చేస్తున్నాము. దీనికి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఇదిగోండి ముందు పక్క నడుము దగ్గర వీ షేప్లో అయితే కింద తీసున్నాను. చక్కగా ఉంటుంది ఈ బ్లౌజు. దీనికోసం అయితే కటింగ్ చాలా ఈజీ చూడండి. ఈ విధంగా షేప్ నడుము దగ్గర అయితే వీ షేప్లో రావాలి. 34 సైజ్ కదా, మనము 34 సైజ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి ప్రిన్సెస్ లైన్లో, అలాగే ఎంతవరకు ఖర్చు పెంచాలి అంటే మనకు ఉన్న బ్లౌజ్ మీద ఎంత మెజర్మెంట్ పెంచి పెట్టాలి అంటే నార్మల్ బ్లౌజుల కన్నా మనం ఉన్న మెజర్మెంట్కి మనము 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలండి. దీనికోసం అయితే ఎందుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను నేను. మెయిన్ ఫ్యాబ్రిక్ 80 సెంటీమీటర్స్ సరిపోతుంది, లైనింగ్ కూడా 80 సెంటీమీటర్స్ సరిపోతుంది. ఎందుకంటే ఇవి స్లీవ్లెస్ కాబట్టి చూపించాను కదా బ్లౌజ్ మీకు స్లీవ్లెస్ ఉన్నాయి. స్లీవ్లెస్ బ్లౌజ్కి అయితే మనకి తక్కువ లైనింగ్ సరిపోతుంది, 80 సెంటీమీటర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ విధంగా మనం నిలువుగా వేసుకొని ఎంతవరకు మనకి చెస్ట్ మెజర్మెంట్ ఉందో చూసుకొని అలాగే పెట్టుకోవాలి. అంత క్లాత్ ఫోల్డింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ 34 సైజుని మనము +2 ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాము. +2 ఇంచెస్ యాడ్ చేసేసరికి 34ని +2 ఇంచెస్ యాడ్ చేసేసరికి అంటే 34ని మనము 8.5 మార్క్ చేస్తాం కదా. 34ని బై 4 చేసుకుంటే మనం 8.5కి మళ్ళీ +1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 9 ఇంచెస్గా తీసుకుంటాం. అంటే 36 ఇంచెస్ చెస్ట్ అయిపోతుంది ఇక్కడ. దానికి మనం బై 4 చేసుకుంటే 9 ఇంచెస్ చెస్ట్ వస్తుంది చూడండి. ఇలా మనకి టేప్తో చూసుకొని 9 + 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అంటే ఖర్చు కొరకు పక్కన అంతవరకు క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ని బ్యాక్ పార్ట్లో లెంత్ చూసుకుందాం. ఇదిగోండి ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ లెంత్ ఉంది. స్టిచ్చింగ్ తర్వాత బ్లౌజ్ అయితే 14 అయితే ఉందండి. ఈ 14 ఇంచెస్ పొడవు తీసుకుందాం. ఇదిగోండి లెంత్ మొత్తానికి 14 ఉంది. కుట్టిన తర్వాత 14కి ఒక 1/4 ఇంచ్ తక్కువ ఉంది. ఇక్కడ మనం లెంత్ చూసుకున్న తర్వాత చెస్ట్ చూపిస్తున్నాను చూడండి. మీకు ఈ ఆర్మ్ రౌండ్ నుంచి ఈ చివర మళ్ళీ ఆర్మ్ రౌండ్ వరకు చెస్ట్ మెజర్మెంట్ చూసుకోవచ్చు. ఇక్కడ చెప్పాను కదా ఇందాక నేను ఈ బ్లౌజ్ వచ్చేసి 17 ఇంచెస్ 34 అన్నాను కదా. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి చెస్ట్ మెజర్మెంట్ చేస్తున్నాను నేను. 17 అనేసరికి మనకి ఇక్కడ ఏమవుతుందంటే 17ని బై 4 చేసుకుంటే 8.5 ఇంచులు అయితే చెస్ట్ అవుతుంది. పొడవు చూడండి ఇక్కడ మనము 14 ఇంచులు మొత్తానికి కుట్టుకున్నాక రావాలన్నాను కదా. ఆ 14 ఇంచులకి +1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నడుము దగ్గర 1/2 ఇంచ్, తర్వాత షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్. ఓకేనా. ఇక్కడ మొత్తానికి 15 ఇంచులు అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం షోల్డర్ అయితే మార్క్ చేసుకోవాలి. డీప్ నెక్లు ఉన్నాయండి మనకి ఇక్కడ. బ్యాక్ నెక్ అయితే 11.5 వరకు ఉంది. ఫ్రంట్ వచ్చేసి 6.5 వరకు ఉంది కాబట్టి బ్యాక్ డీప్ ఉంది కాబట్టి షోల్డర్ వచ్చేసి 5.5 అయితే మార్క్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ ఈక్వల్గాను ఆర్మ్ డౌన్ బాక్స్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇది మెయిన్ అండి. షోల్డర్స్ ఎంత పెట్టామో ఆ బాక్స్ డౌన్ కూడా అంతే పెట్టాలి. ఇప్పుడు మనము 36 అన్నాం కదా చెస్ట్. 34 ఉంటే +2 యాడ్ చేసుకుని 36 అన్నాం కదా. ఇప్పుడు మొత్తానికి 36ని బై 4 చేసుకుంటే ఇక్కడ మనకు వచ్చేది 9 ఇంచెస్. ఓకేనా. ఇక్కడ 9 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. మళ్ళీ 9 ఇంచెస్కి ఆర్మ్ రౌండ్ చూడండి. ఆర్మ్ రౌండ్ డ్రా చేయాలి. ఆ బాక్స్లో 1 ఇంచ్ డిఫరెన్స్ తీసుకున్నాను. డిస్టెన్స్ 1 ఇంచ్ డిస్టెన్స్ ఆర్మ్ రౌండ్ తీసుకొని ఇక్కడ పైనుంచి 3 నేరుగా 3 ఇంచుల వరకు మార్క్ చేసుకుంటాము. 3 ఇంచుల వరకు మార్క్ చేసుకొని 1 ఇంచ్ డిస్టెన్స్ పెట్టాము కదా, అక్కడ కర్వ్ తీసుకుంటాము. లోతుగా ఉన్న చోట రౌండ్ తీసుకున్నాము. ఇక్కడ చెస్ట్ సంగతి వచ్చేసి 9 వరకు పట్టుకున్నాం కదా. తర్వాత ఖర్చు కొరకు ఒక 2 ఇంచులు మార్క్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి 2 ఇంచుల వరకు ఖర్చు కొరకు మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నడుము దగ్గర మనము 1/2 ఇంచ్ కొంచెం లోపలికి పెట్టి మార్జిన్ అయితే వేసేసాము. అలాగే పక్కన ఖర్చు కొరకు కూడా ఒక మార్జిన్ అయితే వేసేసాం కదా. ఇప్పుడు చక్కగా మనం ఆర్మ్ రౌండ్ షేప్కి డ్రా చేసిన తర్వాత ఈ షోల్డర్ 5.5, ఇదిగోండి ఆర్మ్ రౌండ్ 9 ఇంచెస్ అయితే మనకి చెస్ట్ ఉంది కదా. ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ రావాలి. ఇదిగోండి 8 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ అయితే మనకు వచ్చేసింది. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అయితే చక్కగా డ్రా చేసుకున్నాక షోల్డర్స్ ఆర్మ్ రౌండ్ మొత్తం బ్యాక్ పార్ట్ని కట్ చేసేద్దాము. చూడండి
ఇప్పుడు మనం నెక్ కూడా చూపిస్తాను ఒకసారి నేను నెక్ లూజ్ ఎంత పెట్టుకుంటాము అనేది. నెక్ లూజ్ అయితే నేను 2.5 మార్క్ చేస్తున్నానండి ఇక్కడ బ్యాక్ పార్ట్లో. నెక్ డీప్ వచ్చేసి మీరు 2 డీప్ వేసుకుంటే కనుక అంటే 11 ఇంచెస్ ఉంది ఇది 11.5 ఉంది కాబట్టి ఇది 2 డీప్ అవుతుంది. మీరు 10 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటే చక్కగా ఫిట్టింగ్ అయిపోతుందండి ఎవరికైనా ఏ సైజ్కైనా. ఇదిగోండి ఇక్కడ బాక్స్ అయితే డ్రా చేసాం కదా, దీనికి ఇక్కడి నుంచి హాఫ్ వరకు నేరుగా వచ్చి అక్కడి నుంచి షేప్ అయితే కరువుగా ఇచ్చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ ఇంకా బ్రాడ్ కావాలంటే బ్రాడ్ పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజపట్టి అయితే పెట్టుకోవచ్చు. అందుకోసం నేను కొంచెం బ్రాడ్ అయితే పెడుతున్నాను అండి బ్యాక్ నెక్. ఇదిగోండి ఇక్కడ ఆర్మ్ రౌండ్ అయితే పైనుంచే తీయాలి. 34 అయినా 32 అయినా ఏ సైజ్కైనా కానీ ఇదే ప్రాసెస్ అండి. చక్కగా మీరైతే షోల్డర్స్ 5.5 పెట్టుకుంటే ఎవరికైనా కరెక్ట్ ఫిట్టింగ్ సరిపోతుంది. షోల్డర్స్ 5.5 సరిపోతుందండి ఏ సైజ్కైనా సరే. మీరు 40 సైజ్ అబోవ్ చేస్తున్నారంటే షోల్డర్స్ వచ్చేసి డీప్ నెక్ ఉంటే 5.5 సరిపోతుంది. ఆ డౌట్ రావచ్చు, 40 సైజ్ కూడా మీరు 5.5 షోల్డర్ పెడతారా కానీ 40 సైజ్ కూడా 5.5 పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం డీప్ నెక్ అయితే కనుక అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఇక్కడ నేను 34 సైజ్కి 5.5 ఎందుకు పెట్టారక 5 సరిపోతుంది అనొచ్చు డీప్ నెక్ ఉన్నా కానీ. అక్కడ మనకి స్లీవ్లెస్ ఉన్నాయండి, షోల్డర్స్ కొంచెం ఎక్కువే ఉండాలి కాబట్టి ఆర్మ్ రౌండ్ లేదు, ఆర్మ్ రౌండ్ దగ్గర మనకి స్లీవ్ లేదు కాబట్టి కొంచెం షోల్డర్ ఎక్కువగానే 5.5 అయితే పెట్టేశాను. ఇప్పుడు చూడండి క్లాత్ మనము ఫ్రంట్ పార్ట్ వేసుకోవడానికి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. కొంచెం ముందుకి జరిపి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ పెట్టి డ్రా చేసేస్తున్నాను. ఆర్మ్ రౌండ్ అయితే సేమ్ అదే విధంగా డ్రా చేసాము. కింద నడుము దగ్గర కూడా పొడవుకి జస్ట్ 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. పక్కన ఖర్చు కొరకు చూడండి, పక్కన ఖర్చు కొరకు 1 ఇంచ్ వచ్చేటట్టు ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడి నుంచి షేప్ అయితే ఫ్రంట్ పార్ట్కి కొంచెం పక్కన ఖర్చు దగ్గర 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలా తీసుకొని మనము చూడండి ఈ విధంగా మనము మార్క్ చేసుకొని చూసుకుంటాం. లెంత్ పక్కన 1.5 ఇంచ్ క్రాస్గా పెట్టుకున్నాను నేను నడుము దగ్గర, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనము ఫ్రంట్ పార్ట్ షేప్ డాట్స్ అయితే పెడతాం కదా ప్రిన్సెస్ షేప్, దానికోసం నడుము పార్ట్లో కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా మనము డ్రా చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా తీసేద్దాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. వీడియో ఎక్కడైనా స్కిప్ చేస్తూ చూసారంటే మీకు అర్థం కాదు ఎలా తీసుకుంటున్నాము అనేది. మొత్తం వీడియో అయితే డీటెయిల్గా ఉంది, చూడండి. నిదానంగా అయినా సరే మీరు కుట్టుకోవాలి నేర్చుకోవాలన్న వాళ్ళకి వివరంగా ఉంది. ఇలా మనము ఖర్చు డాట్ అయితే 2 ఒకేసారి పెట్టేసుకుందాము. బ్యాక్ పార్ట్కి, షోల్డర్కి, ఫ్రంట్ పార్ట్కి. నడుము దగ్గర కూడా వచ్చి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మొత్తం చుట్టూరా తీసేసానండి. ఇలా ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనము అదేవిధంగా ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అని మార్క్ చేసుకుందాము, అంటే మీకు గుర్తుగా ఉంటుంది. ఇలా బాక్స్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఈక్వల్గా. ఇప్పుడు దీన్ని లోతు తీసేసేయాలి. చూడండి మనము ఫ్రంట్ పార్ట్ కాబట్టి లోతు కొంచెము 1/4 ఇంచ్ వరకు తీసుకొని ఖర్చులో కలిపేయాలి. ఓకే, ఇప్పుడైతే లోతు కూడా తీసేసాం కదా. ఇంకా మనము ప్రిన్సెస్ షేప్ అయితే మార్క్ చేద్దాం రండి. ఇక్కడ ముందుగా మనము ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి చూడండి నడుం ఫోల్డింగ్ దగ్గర నుంచి కింద ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచుల వరకు 2.5 ఇంచుల వరకు 2.5 మార్క్ చేశాను. అక్కడి నుంచి మళ్ళీ 3 ఇంచెస్ మార్క్ చేశాను. అంటే 2.5 ఇక్కడ 3 ఇంచెస్ ఇటు సైడ్ అండి, అంటే మనం డాట్ పెట్టుకుంటాం కదా ఆ సైడ్కి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ అయితే మార్క్ చేసేసి తీసేసేయండి. 1 ఇంచ్ అంటే మన స్టిచ్కి పోతుంది కింద. 1 ఇంచ్ తీసేసిన తర్వాత ఇక్కడ టోటల్గా 3 ఇంచులు కదా, దానికి సెంటర్లో హాఫ్ చేద్దాం. 3 ఇంచుల హాఫ్ అంటే 1.5 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకున్నాను. తర్వాత భుజం దగ్గర నుంచి అపెక్స్ పాయింట్ అయితే పెట్టాలి, అంటే ఈ డాట్కి చూపుడుగా ఒక డాట్ రావాలి కాబట్టి అపెక్స్ పాయింట్ నేను 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. దానికి స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాం కదా 1.5 దీని లోపల ఇంకో 1/4 ఇంచ్ లోపల మార్క్ చేసుకొని ఈ గీతకి టచ్ అయ్యేటట్టు మనం స్ట్రైట్గా ఒక మార్క్ వేసేసుకోవాలి. ఇక్కడ సైడ్ నుంచి మనం ఇట్లా ప్రిన్సెస్ లైన్ అయితే డ్రా చేయాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ బాక్స్ ఉంది కదండి, అక్కడికి కరెక్ట్గా మూల తీసుకోవాలి. కరెక్ట్గా మూల తీసుకొని అక్కడి నుంచి ఇలా ప్రిన్సెస్ లైన్ అయితే మార్క్ చేసేసేయాలి. ఇంకా మనము పైదాకా అయితే తీయనండి, నేను ఇక్కడ కట్ చేయను. ఇక్కడ వరకు కట్ చేసి ఆ ప్రిన్సెస్ షేప్ అయితే తీసేస్తాను. ఇలా చేయడం వల్ల చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. అది మొత్తము కుట్టలేని వాళ్ళు, నేర్చుకోలేని వాళ్ళు చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్యాటర్న్. చాలామంది ఏం చేస్తారంటే ఈ పై వరకు ప్రిన్సెస్ లైన్ అయితే కటింగ్ అయితే చేసేస్తారు. అక్కర్లేదు, నేను ఈ పీస్ జస్ట్ ఈ పీస్ ఒకటే తీసేస్తాను. తీసేసి ఇక్కడ మీరు మార్క్ చేసి చూస్తున్నారు కదా, ఆ మార్కింగ్కి అలాగే థిక్గా మార్క్ చేసేసి
మనము 2 వైపులా ప్రింట్ పడిపోయేటట్టు పెట్టుకుంటాను. చూడండి, ఇంకా సైడ్ అయితే మనం కట్ చేయము, ఆ పీస్ని ఓపెన్ చేయనండి నేను. ఈజీగా ఇది స్టిచ్ చేసేసుకోవచ్చు పట్టి. పైదాకా మీరు కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ చేస్తే పీసులుగా పిగిలిపోయి బ్లౌజ్ తొందరగా చినిగిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, మీరు నేను చెప్పిన ప్రకారంగా కుట్టి చూడండి, చాలా ఈజీగా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ కుట్టి చూసారంటే మీరు కూడా వావ్ అక్క సూపర్గా కుదిరింది బ్లౌజ్, మనకైతే జాయిన్ చేయడంలో కూడా ఎట్లాంటి ఇబ్బంది రాలేదు అని చెప్పి కామెంట్ పెడతారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల చాలా ఈజీ అండి, ఎవరైనా ఈజీగా కుట్టవచ్చు, నేర్చుకోవచ్చు. ఈ ప్రిన్సెస్ షేప్ తీసిన తర్వాత మనం కుట్టుకుంటుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాం కదా. ఇక్కడ ఆర్మ్ రౌండ్ అయితే మనకి స్లీవ్ లేదు, ఇలా ఫినిషింగ్ చేసేసాను, పీస్ వేసి ఫినిషింగ్ చేసేసానండి ఆర్మ్ రౌండ్. చూడండి, ఇక్కడ ప్రిన్సెస్ లైన్ కటింగ్ నేను చేయలేదు కదా పైదాకా, చూడండి ఎలా స్టిచ్ వేసానో. ఇక్కడ కింద వరకే మనము కట్ చేసిన షేప్ని డాట్స్ వేసేసాము. పైనుంచి అయితే మనకు కటింగ్ కాలేదు, చాలా నీట్గా ఉంటుంది, వేసుకున్నా కానీ చాలా కంఫర్ట్గానే ఉంటుంది. నడుము దగ్గర వచ్చేసి క్రాస్ తీసేసాను, లోతు వీ షేప్లో లోతు తీసేసానండి నడుము దగ్గర. ఇప్పుడు మనమైతే ఎలా తీసాననేది చూపిస్తాను. ఆ నడుము దగ్గర వచ్చేసి జస్ట్ ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా కర్వ్ తీయాలి. అక్కడ వీ షేప్లో అయితే మనకు నడుము వస్తుంది. ఇదిగోండి, ఈ ప్రకారంగా కర్వ్ తీయాలి ముందు పక్క. ఈ షేప్ చాలా చక్కగా ఉంటుందండి, మనము వేసుకున్నా కానీ లుక్ బాగుంటుంది. ఇలా క్రాస్గా వీ షేప్ అయితే జస్ట్ కొంచెం తీయండి, 1/2 ఇంచ్. ఇక్కడ 2 పార్ట్స్ అయితే కటింగ్ అయిపోయినాయి కదా, బ్యాక్ ఫ్రంట్. ఇప్పుడు మనకి క్యాన్వాస్ అయితే కావాలి బ్లౌజ్కి. చూడండి, ఫ్రంట్ పక్క నేను స్వీట్ హార్ట్ నెక్ అయితే పెట్టున్నాను. స్టార్ నెక్, స్వీట్ హార్ట్ అంటాము, రకరకాలుగా పేరు చెప్తాము. ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ చేసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం అయితే 80 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువే ఉంది నాకు. లెహంగా స్టిచ్ చేసిన తర్వాత ఇది గాగ్రా చోలీ మీద బ్లౌజ్ అండి. ఇది ప్రిన్సెస్ అయితే శారీస్ మీద కూడా అన్నిటికీ ఇదే ప్రాసెస్ వస్తాయి. ఇక్కడ మనం ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా పరిచేసి 2 ఫోల్డింగ్ మీద, లైనింగ్ కూడా 2 ఫోల్డింగ్ మీద ఓపెన్ చేసేసి నేను తీసుకుంటున్నాను. క్లాత్ కొంచెం మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా తీసుకొని మనం ఆర్మ్ రౌండ్స్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంచేసి తీసేసుకుంటున్నానండి. మీరు నేర్చుకునే వాళ్ళైతే కొత్తగా మనం 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఫ్యాబ్రిక్ ఉంచుకోండి, కుట్టడానికి చాలా సులువుగా ఉంటుంది. కొంచెం ఫ్యాబ్రిక్ సున్నితంగా జారిపోతూ ఉంటే కనుక గుండు సూదులు పిన్ స్టిక్ పెట్టేసుకొని మీరు కుట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే మనకి ఫ్రంట్ బ్యాక్ 2 కటింగ్ చేసేసాం కదా. ఇప్పుడు మనము క్యాన్వాస్ కోసము కటింగ్ అయితే చేసుకుందాము. క్యాన్వాస్ కోసి మనకి క్యాన్వాస్, పేపర్ క్యాన్వాస్ అంటాము, బుక్రమ్ అంటాం కదండి. ఇది తీసుకుంటే నెక్ కుట్టడము చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. దీనికోసం ఫ్యాబ్రిక్ని 2.5 ఇంచుల వరకు, అంటే మనం బుక్రమ్ క్యాన్వాస్ని 2.5 ఇంచుల వరకు నెక్ లూజ్ పెట్టాను. ఇక్కడ బ్లౌజ్లో నేను చూపించాను కదా, 2.5 వరకు నెక్ లూజ్ అంటే ప్రక్కమెడ పెట్టాము. వెనక మెడ కట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖచ్చితంగా వదలాలి. ఇప్పుడు అక్కడి నుంచి పొడవు నేను 11 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ 11 ఇంచెస్ బ్యాక్ నెక్ డీప్ పెడుతున్నాను. దీనికోసము కింద మళ్ళీ 1 ఇంచ్ ఉండేటట్టు ఎక్స్ట్రా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బుక్రమ్ క్యాన్వాస్ మార్క్ చేసుకునే ప్రకారంగా మనము ఈ పీస్ని బయటికి తీసేసేయాలి. ఎంత కావాలో మనకి అంతవరకు తీసేసుకుంటే చక్కగా మనం డ్రా చేసి తీయడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, కింద కూడా నేను 2.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ ఉప్పట్టి కాజపట్టి వేయాలి కాబట్టి బ్యాక్ 3 ఇంచెస్ పెట్టి ఇలా క్రాస్గా మార్క్ చేసి బాక్స్ చేస్తున్నాను. చూడండి, మనకి ఎలా కావాలంటే అలా కటింగ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అవుతుంది బుక్రమ్ క్యాన్వాస్ అయితే. ఇది కుట్టే ప్రాసెస్ కూడా నేర్చుకునే వాళ్ళకి ఈజీ ప్రాసెస్లో అయితే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్ చేసి చూసి నేర్చుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ కింద మూల వచ్చేసరికి 1/2 ఇంచ్ ఇచ్చి ఇట్లా రౌండ్ షేప్ బ్రాడ్గా అయితే పెట్టాను. ఎందుకంటే ఉప్పట్టి కాజపట్టి పోతుంది కాబట్టి మనకి ఈ పక్కన 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఆ 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుంటూ పక్కన క్యాన్వాస్ కూడా 1 ఇంచ్ పెట్టి ఎక్స్ట్రా అంతా తీసేసి ఇదే ప్రకారంగా షేప్ తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఎక్స్ట్రా కూడా తీసేస్తున్నాము. ఇప్పుడు చక్కగా మనము ఇలా చేతితో పట్టుకొని ఆ రౌండ్ ప్లేస్లో జాగ్రత్తగా షేప్ తిప్పుకోవాలి. ఇలా క్యాన్వాస్ని అయితే కట్ చేసుకోవచ్చు చాలా సులువుగా. ఇక్కడ వరకు స్టాప్ చేసేసి మనం ఆ 1/2 ఇంచ్ వదిలాము కదా, అక్కడికి తీసేసేయాలి. ఇప్పుడు మనకి అక్కడ పైన 1/2 ఇంచ్ జాయింట్లో ఉండాలండి. కుట్టేటప్పుడు నెక్ అయితే బ్రాడ్గా జరిగిపోకుండా, క్లాత్ మీద పెట్టి జరిగిపోకుండా ఈ అటాచ్ ఉంటే కనుక నీట్గా మీరు కుట్టుకోవడానికి బాగుంటుంది. ఇట్లా షోల్డర్ అయితే ఓపెన్ అవ్వదు, ఇది ఖచ్చితంగా చూసుకోండి. ఇలా ఓపెన్, అది కటింగ్ కాకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇది ఉంటే చాలా ఈజీ ఉంటుంది స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు ఈ క్యాన్వాస్ని లోపలికి ఇలా కుట్టేసుకొని
లైనింగ్ పీస్ అయితే కావాలి, ఎక్కువ లైనింగ్ పడుతుంది. అందుకని 80 సెంటీమీటర్స్ కూడా సరిపోతుంది. ఎందుకంటే స్లీవ్ లెస్ కాబట్టి మనకి హ్యాండ్స్కి వచ్చే క్లాత్ ఈజీగా కాటన్ బ్లౌజ్ మీద ఉన్న పీస్ని యూజ్ చేసి ఇది కుట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే మనకు కటింగ్ అయిపోయింది కదా, ఫ్రంట్ కూడా తీసిద్దాం. అలాగే ఫ్రంట్ నెక్ కోసం అయితే 6 ఇంచులు 6.5 ఇంచులు పొడవు తీసుకుంటున్నానండి. ఎందుకంటే బ్యాక్ చాలా డీప్గా ఉంది కాబట్టి ఫ్రంట్ తక్కువగానే వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ ఇది. దీనికి కూడా నెక్ లూజ్ 2.5 మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ బాక్స్ నాకు సరిపోతుంది కాబట్టి ఈ పీస్ వరకు తీసేస్తాను బయటికి. ఇక్కడ నుంచి 2.5 ఇంచులు. బ్యాక్ అయితే ఎంత పెట్టుకున్నామో ఫ్రంట్ కూడా అంతే పెట్టుకోవాలి. లెంత్ అయితే మీ చాయిస్ అండి. కొంచెం డీప్గా వేసుకుంటాం ఫ్రంట్ అంటే వేసుకోవచ్చు, లేదు 6, 6.5 అయితే సరిపోతుంది. నేను 6 వరకు మార్క్ చేసుకున్నాను. పైన 1/2 ఇంచ్ షోల్డర్కి జాయిన్ చేశాను కదా, వదిలిపెట్టాను. ఇక్కడ కూడా నేను కింద 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. పైన అయితే 2.5 మార్క్ చేస్తున్నానండి. దీన్ని మనం బాక్స్ చేసుకున్నాం కదా, దీంట్లో కూడా స్వీట్ హార్ట్ నెక్ లేకపోతే లీఫ్ నెక్ కూడా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే దీంట్లో లీఫ్ నెక్ అయితే మార్క్ చేస్తున్నాను. ఆకు మెడ అంటారు కదా, లీఫ్ అంటాము. ఈ ప్యాటర్న్ అయితే డ్రా చేస్తున్నానండి. ఇక్కడ నేరుగా మనం 4 ఇంచుల వరకు స్ట్రైట్గా షేప్ అయితే డ్రా చేసుకొని ఆ 4 కింద నుంచి ఇలా యూ షేప్లో రావాలండి. యూ షేప్లో వచ్చేసి ఇక్కడ కొంచెం నిదానంగా మూల తిప్పుకోవాలి, జస్ట్ అంతే. అయిపోయింది. ఇక్కడ లీఫ్ నెక్ లాగా వచ్చేస్తుంది. పాన్ నెక్ అంటాం మనము, ఆకు మెడ, ఇలా చాలా రకాలుగా పేర్లు ఉన్నాయి. చాలా బాగుంటుంది ఈ నెక్ కూడా. ఇలా 1 ఇంచ్ పక్కన ఉంచేసుకుందాము ఎక్స్ట్రా అంతా. ఇప్పుడు మనము ఎక్స్ట్రా కూడా తీసేసుకోవచ్చు. అంతే అండి, చాలా సులువుగా బుక్రమ్ క్యాన్వాస్ అయితే కటింగ్ చేసుకోవడము. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. స్టిచ్చింగ్ కూడా రాని వాళ్ళు చూసి నేర్చుకోవచ్చు. ఈ బుక్రమ్ క్యాన్వాస్ డైరెక్ట్ మీకు కటింగ్ రాకపోతే కనుక న్యూస్ పేపర్ తీసుకొని సేమ్ నేను ఎలా అయితే ఫోల్డ్ చేశానో క్యాన్వాస్ని అలాగే ఫోల్డ్ చేయండి, అలాగే మార్క్ చేయండి, అలాగే డ్రా చేయండి. మీరు ట్రై చేస్తే మీకు నెక్స్ అయితే డిఫరెంట్గా వచ్చేస్తాయి. అంతే, అది తీసేసుకొని మనం చాలా ఈజీగా పేపర్ మీద నేర్చుకున్న తర్వాత బుక్రమ్ క్యాన్వాస్ మీద ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఈజీగా క్యాన్వాస్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా. ఇక్కడ మనం క్యాన్వాస్ లైనింగ్ అన్నీ కట్ చేసుకున్నాం. బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కూడా చేసేసుకుందాము. ఓకేనా? మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.